నమస్కారం అండి. నా పేరు భిక్షు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. అరుణ గారు అంటే సుందరానికి సినిమా చేయటానికి ఏమన్నా కారణం ఉందా? ఏమీ లేదు. ఆవిడని వివేకాత్రేయ కన్సల్ట్ చేశాడు. అంతకుముందు వివేకాత్రేయ 2-3 సినిమాలు చేసింది ఈవిడ, చిన్న చిన్న వేషాలు. ఈవిడంటే అతనికి అభిమానం, ఓ సెంటిమెంట్ కూడా ఉందనుకుంటాను. బ్రోచేవారెవర్రా ఇంకా ఏదో సినిమాలు చేసింది ఆవిడ. జ్ఞాపకం రావట్లేదు ఏమిటి, సడన్గా జ్ఞాపకం రావట్లేదు. చేసింది ఆవిడ 3 సినిమాలు 4 సినిమాలు చేసింది. చిన్న చిన్న అంటే లెంగ్త్ ఎక్కువ ఉండదు, ఇది లెంగ్త్ ఎక్కువ ఉన్న సినిమా. ఆవిడ ట్రైనింగ్ ఇస్తారు కదా, యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తారు కదా, అలాగే అతనికి కూడాను ఈ అప్రోచ్డ్ ఈ వేషానికి ప్రత్యేకంగా. అంతకుముందు ఫ్రెండ్షిప్ అభిమానం ఆవిడంటే ఆయనకి. ఈసారి ఈ వేషానికి ఆడిషన్ తీసుకున్నాడు, వీణ వాయించమన్నాడు, వీణ వాయించింది, ఇవన్నీ చేయించిన తర్వాత సరే అని చెప్పి వేషం కమిట్ అయిపోయాడు. ఆ తర్వాత బొచ్చెడు వేషాలు వచ్చినాయి, చేయటల్లా ఆవిడ కుదరదు. ఇప్పుడు 2 పడవల మీద కాలు కష్టం. అటు పక్క యూనివర్సిటీ ఉంటుంది, ఒక పక్క డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, ఒక పక్క కొరియోగ్రఫీలు ఉంటాయి. ఇప్పుడు మా అమ్మాయి ప్రోగ్రాం ఉంది పూణేలో, చాలా మంచి ప్రెస్టీజియస్ ఫెస్టివల్, అది డ్యాన్స్ ఫెస్టివల్. దానికి ఇప్పుడు పైన కొరియోగ్రఫీ చేస్తుంది ఆవిడ. మా అమ్మాయికి కొత్త మ్యూజిక్, కొత్త కంపోజిషన్లు, పాతవి కావు అవి. ఏది ఈవిడ అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఈ హీరోసేనా, హీరోయిన్లలో మాకు ఇలియానా గారు ఒక్కరు తెలుసు. ఇలియానా, సుహాసిని అని ఒక పిల్ల టీవీ సీరియల్స్, అమ్మాయి, దీక్షా సేటు, పార్వతీ బెల్టను, ఆర్యా సినిమాలో హీరోయిన్ పేరేమిటి, ఉన్నారు ఆడపిల్లలు బాగానే పైకి వచ్చారు. అసలు ఇలియానా గారు గోవా నుంచి ఎలా మీ దగ్గరికి ట్రైనింగ్, ఎవరు రిఫరెన్స్? వైవే చౌదరి పంపించాడు. చౌదరి గారు తీసుకొచ్చారు. వైవే చౌదరి. రామునేమో రవికిషోర్ గారు పంపించారు, రవంత్ రవికిషోర్ గారు. ఆయన తమ్ముడు కొడుకు ఇతను రాము. ఇద్దరు దాదాపు ఒకటే వయసు వాళ్ళు, 16-17 ఏళ్ళ పిల్లలు ఇద్దరు. ఏ విషయాన్ని ఇద్దరు భలే తృప్తిగా ఉంటుంది. అమ్మాయి నేషనల్ లెవెల్లో రణబీర్ కపూర్తో చేసింది కదా. అతను మూగవాడి వేషం ఏదో ఉంది ఆ సినిమా, బర్ఫీ అనుకుంటా. ఏం చేసిందండి పెర్ఫార్మెన్స్ ఆ పిల్ల, మంచి అమ్మాయి. ఈజ్ వెరీ. రామ్ కూడా మీ దగ్గర ఇక్కడ నేను లిస్ట్ నేను చెప్పుకోవడానికి సిగ్గు నాకు, నేను చెప్పను. చెప్తే వాళ్ళు చెప్తారు కానీ మంచి ఎనర్జెటిక్ స్టార్ తను. ఫస్ట్ పాఠమే అది చెప్తానండి నేను. సైకలాజికల్ ఎనర్జీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, మానసికమైనటువంటి శక్తి బాగా ఉండాలి సినిమాల యాక్టింగ్కి. వీరందరూ జిమ్ములకి వెళ్తారు, ఫిజికల్ ఇవన్నీ బాగానే ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు, యూత్ కాబట్టి. ఇది ఉండాలి. సడన్గా విసుగు రావటం, ఓపికగా ఉండాలి, చాలా పేషెన్స్గా అట్లాగా కూర్చోవాలి, వెయిట్ చేయాలి. సో వెయిటింగ్లోనే నీకు ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది. గమనించారు ఎప్పుడైనా? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, లైన్ ఉంటుంది, ఈ వెయిటింగ్ నీ లోపల టెన్షన్ వస్తూ ఉంటుంది, దాంతో ఎనర్జీ పోతుంది. మీ షాట్ రండి అంటాడు, ఈ ఎనర్జీ లేదు వీడికి, అయిపోయింది. ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా, మీకు బాగా ఎప్పుడు కోపం వచ్చింది? అసలు సహనం మొత్తం కోల్పోయింది? కోపం రాదు నాకు అస్సలు. పొరపాటున తిట్టడం కానీ ఎవరిని. కోపం వస్తే పాపం అవతల వాడు హర్ట్ అవుతారు, రాదుగా. సో కోపం వస్తే పని కాదమ్మా. పాత రోజుల్లో చాలామంది కోప్పడి కాళ్ళు ఎరగొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేం లేదు. చాలా ఫ్రెండ్లీగా చక్కగా ప్రేమగా మాట్లాడి ఒక అనుబంధం పెంచుకుని, అదే చెప్పాగా, ఒక ఇన్ఫార్మల్ వే ఆఫ్ టీచింగ్.
ముందు ఫ్రెండ్ అయిపోతా నేను. వయసు తారతమ్యాలు లేకుండా ఫ్రెండ్ అయిపోతా నేను. మామూలు కుర్రాళ్ళు ఎట్ట మాట్లాడతారు, అలాగ వాళ్ళ లెవెల్లో అది మాట్లాడుతూ చక్కగా వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు మనతోటి. ఇక అంతే, కోపం రాదు. కోపం వచ్చే ఏంటది న్యూసెన్స్ ఫెలో అర్థం చేసుకోవా అని అనగలను మ్యాక్సిమం, అంతే. ఓకే. న్యూసెన్స్ ఎన్నిసార్లు చెప్పాలిరా, టూ మచ్ది, మళ్ళీ ఒకసారి ఇవ్వాలి బాబు అని చెప్తుంటాను. ఓకే. కొట్టటాలు తిట్టటాలు ఇవేమి ఉండవు. మ్యాక్సిమం ఇదే న్యూసెన్స్ ఫెలో. ఎవరికి నేర్పించడానికి కొంచెం కష్టం అనిపించింది? నాకు ఈ అమ్మాయి విలియానా. అమ్మో అది అమ్మాయి ఇంగ్లీష్ కూడానండి, ఫ్రెంచి, పోర్చుగీసు ఇంగ్లీషు కలగలిపిట్ట ఉంటుంది ఆ అమ్మాయి మాట్లాడే మాట. నాకు అర్థం కాదు, నా ఇంగ్లీష్ ఆ పిల్లకి అర్థం కాదు. పాపం మా ఆవిడ షీ కేమ్ టు మై రెస్క్యూ. ఆమె హ్యాండిల్ చేసింది చక్కగా. అప్పుడు కొంచెం అందుకనే 9 నెలలు 10 నెలలు పట్టింది ఆ పిల్ల. హీరోలా పెద్దగా అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమి గొడవ ఏం లేదు.